ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఎన్నికల గురించి ఈ అబ్జర్వర్ గురించి అన్నోళ్ళు మాట్లాడతా. దానికి ముందు నిన్న జరిగిన సంఘటన గురించి చెప్పాలి. ప్రెస్ మీట్లో మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్తున్నాం, ఈ అధికార పార్టీ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా వీళ్ళు అధికార పార్టీకే పనిచేస్తారేమో అని చెప్పి ఒక బాధ అయితే ఉంది. మొన్న గిరిపురంలో ఒక ఇష్యూ జరిగితే దాని మీద జన సైనికులు టార్గెట్ చేసి 12 మంది మీద కేసులు పెట్టారు. నిన్న నోటీసుని పిలిపించి మమ్మల్ని బయట రమ్మన్నారు. అంటే ఏం జరుగుతుంది అసలు? ఇప్పటికి కూడా ఎలక్షన్కి వారం ఉన్నా కూడా ఎన్నికల అధికారుల చేతుల్లో ఎలక్షన్ ఉందా, వైసీపీ అధికారుల చేతుల్లో ఉంది ఎలక్షన్? ఇది చాలా బాధాకర విషయం. పోలీస్ అధికారులు పిలిపించి మమ్మల్ని బయట రమ్మాలి, మీరు ఎన్నికల సమయాన్ని కూడా మీరు ఉండకూడదు ఇక్కడ అంతే, ఎక్కడ మేము ఇళ్లలో పడుకుంటే మీరు బూతులు వేసుకుంటారు. ఇంకా ఇవన్నీ కరెక్ట్ కాదు. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి రాజకీయ నాయకులు. అందుకే చెప్తున్నాం మేము, ఈ ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎన్నికల వరకు బదిలీ చేయాలి, డీజీపీని బదిలీ చేయాలి. ఊరికే తూతూ మందరంగా చిన్న చిత్ర కింద బదిలీ చేసి ముఖ్యమైన ఎవరైతే ముఖ్యంగా మొత్తం నడిపించే సెక్టార్ మొత్తం మీ దగ్గర పెట్టుకొని కింద నాయకులు కింద అధికారులు ఆఫీసర్లు మారిస్తే ఏమొస్తుంది? అసలు మార్చాల్సిన వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరు మార్చండి. ఫస్ట్ మార్చాల్సింది సిఎస్ని, డీజీపీని. పవర్స్ మొత్తం వాళ్ళిద్దరి దగ్గర లేదు, వాళ్ళిద్దరు పవర్స్ కట్ చేయండి, వాళ్ళిద్దరిని మార్చండి. వాళ్ళిద్దరిని పెట్టుకొని ఇక్కడ అధికారులు మారిస్తే ఎవడు మా మాట్లాడాడు ఇక్కడ? నిన్న దీని మీద మేము కలెక్టర్ గారిని కలిసాం, స్పెషల్ ఆఫీసర్ గారిని కలిసాం, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసాం. అందరినీ ఎవరైతే కలవాలో లా ప్రకారం రూల్ ప్రకారం అందరినీ కలిసి అందరికీ మా ఒక వినతి పత్రం జనసేన పార్టీ తరఫున అందజేశాం. దయచేసి ఇప్పటికైనా మా ఆలకించండి మా బాధల్ని. దీన్ని మీరు ఇంకా రిపీట్ చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయడానికి సిద్ధంగా అవుతున్నాం. ఎలక్షన్ చేసుకోవాలా, ఉద్యమాలు చేసుకోమంటారు మమ్మల్ని ఈ సమయంలో? ఇది కరెక్ట్ కాదు. అలాగే తిరుపతి టీటీ అశోక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మనకందరూ తెలుసు, చాలా ఫేమస్ పర్సన్ అయిన పోస్టల్ బ్యాలెట్స్లో గత ఎన్నికల్లో ఏం చేశారు అందరికీ తెలుసు. అశోక్ రెడ్డి గారు కూడా ఎన్నికల్ని తప్పించాలి. ఈ ఎన్నికలకి ఈ 10 రోజులు 12 రోజులు ఏదైతే ఉందో అశోక్ రెడ్డి గారు కూడా తప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అశోక్ రెడ్డి గారు మంచి చేతివాటు ఉన్న అధికారి. ఆయన గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో ఏం చేశాడో మనందరికీ తెలుసు. దయచేసి మీ ప్రభుత్వం ఎన్నో ఉండేది కాబట్టి మీరు ఆయన పెట్టుకున్నారు టీటీగా. ఇప్పుడైతే ఖచ్చితంగా అశోక్ రెడ్డి గారిని మార్చాలి, అశోక్ రెడ్డి గారిని మార్చాలని చెప్పి ఆర్ఓ గారికి కూడా లెటర్ ఇచ్చాం, ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టాం. వీళ్ళందరినీ మార్చకపోతే ప్రజల్లో వేరే విధంగా ఎన్నికల అధికారులపై ప్రజల్లో వేరే విధంగా మెసేజ్ వెళ్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కూతురికి ధన్యవాదాలు అండి, హ్యాట్సాప్ చెప్తున్నాము. చెప్పుతో కొట్టినట్టు ముద్రగట్టకి సమాధానం చెప్పింది. ఈసారి కానీ మాట్లాడితే చెప్పుతోనే కొడుతుందేమో. పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. అంటే పిఠాపురంలో ఏమైపోయిందంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ చేరిపోయారు ఇప్పుడు వచ్చి వైసీపీ నుంచి. ముద్రగట్ట పద్మనాభం గారు కానివ్వండి, అతను హర్రామ్ కొడుకు కానివ్వండి, ఇంకా కొంతమంది. అంటే ఈ రోజు ఆయన కూడా తెలుసుకుంది పిఠాపురం 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన కూడా వచ్చి ఈరోజు మా తండ్రి గారు వైసీపీకి అమ్ముడుపోయాడు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడానికి మాత్రమే ఆయన వాడుకుంటున్నారు, మా నాన్నకంత సినిమా లేదు, ముసలోడు అయిపోయినాడు అని చెప్పి చెప్పింది ఆయన. కాబట్టి ఆ ముసలోడికి ఏం చెప్తున్నామంటే, ఈసారి మీ కూతురు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారికి నా పూర్తి మద్దతుని, నీ సొంత కూతురు. ఈసారి కానీ విమర్శించి కొట్టినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆమె గురించి మేము ఆమె హ్యాట్సాప్ చెప్తున్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముద్రగడ్డ కాదు వాళ్ళ తాత వాళ్ళ నాన్న దిగొచ్చిన పిఠాపురం 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారి విజయం అయితే ఉందండి. తిరుపతిలో చెప్తా విషయం అండి. అశోక్ రెడ్డి గారి మీద గతంలో ఆరోపణలు వచ్చాయి, మన పేపర్లో కూడా ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళని బదిలీ చేయమని చెప్పి మిగతా ఇద్దరు కూడా చెప్పాము. అశోక్ రెడ్డి గారు పూర్తిగా వైకాపా ప్రతినిధిగా, వైకాపా కార్యకర్తగా, వైకాపా నేతగా పనిచేస్తున్నాడని చెప్పి కూడా మేము చెప్పాం. కాబట్టి అశోక్ రెడ్డిని పర్టికులర్గా మార్చమని ఎందుకు కొడుతున్నామంటే అశోక్ రెడ్డి మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఆయన మార్చమని 5 ఏళ్ళు అయిపోయింది. అశోక్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆయన ఆఫీసులో డ్యూటీ చేయడంలే. ఆయన ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏదైతే 16,000 ఓట్లు తిరుపతిలో ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వెంట వాళ్ళ ఇళ్ళలో తిరుగుతున్నాడు. మీరు ఎవరు తిరగట్లేదే? మిగతా మీరు ఎవరు ఇద్దరు చెప్పారు, వాళ్ళిద్దరు తిరగట్లేదు.
ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం మీరు రాలేదు. మాకు కూడా సమాచారం అయితే 16,000 మంది ఓట్లు అధికారులు ఎవరైతే ఓట్లు వేయబోతున్నారో పోస్టల్ బ్యాలెట్ లో వీళ్ళందరూ కూడా ఒక మనిషి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ట్రాప్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా ఓటు మమ్మల్ని వేసుకునే హక్కు మాకు లేదా అని అనేక కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి అశోక్ రెడ్డి మీద బదిలీ చేయమని చెప్పి కోరుతున్నాం. నిజంగా రామచంద్ర గారి మీద కూడా మాకు కంప్లైంట్ వస్తే, నిజంగా మాకు అనుమానం వస్తే ఖచ్చితంగా ఆయన్ని బదిలీ చేయమని కోరుతాం. ఎవరైతే ఏముంది చట్టం ముందర, ఎవరు ఎలక్షన్ కమిషన్ మా బంధువులేం కాదు కదా, ఎవరైనా సరే ఎలక్షన్కి నీతి నిజాయితీగా ఎలక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంకా వారం టైం ఉంది కాబట్టి మార్చాల్సిన అసలు వాళ్ళని కాదు, పూర్తిగా సిఎస్ని డీజీపీని మారిస్తే ఒక తలకాయకి పోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లే ఎంతమంది మార్చిన ఏముంది, జీతాలు ఇచ్చేది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళిద్దరు కూడా మార్చాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. బైండ్ ఓవర్ చేసి జనసేన టీడీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎలక్షన్ ముందు రోజు బైండ్ ఓవర్ చేసుకుని ఎలక్షన్ కానీ మేము లేకపోతే వాళ్ళకి ఈజీగా రిగ్గింగ్ కానీ ఎలక్షన్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అదే జనం ఓట్లేసే పరిస్థితులు లేదు ఇక్కడ. మా ఓట్లు మేము 2-3 సార్లు వేసుకునే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మేము అన్ని డిసిషన్ తీసుకుని చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అలాగే సెంట్రల్ కమిషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మేము లెటర్ పెట్టింది ఏమని ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తుంది ఏమంటే, సార్ స్పందించండి, రెస్పాండ్ అవ్వండి. చాలా ముఖ్యమంత్రి నాయకుల్ని అరెస్ట్ నిన్న స్టేషన్కి తీసుకెళ్లారు. ఇలా పేపర్ కూడా ఇచ్చింది. తీసుకెళ్లి దాదాపు 2 గంటల సేపు కూర్చోబెట్టారు. ఆ 2 గంటల సేపులో నేను 4 ఇల్లు కవర్ చేసి ఉంటాను ప్రచారంలో. ఆ 2 గంటల సేపు నన్ను కూర్చోబెడితే స్టేషన్లో కనీసం 400 గడపలు నేను ప్రచారంలో వెళ్ళుంటాను. ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు, ఇలా చేయకండి. నిజంగానే ఎవరు రౌడీ షీటర్లోకి ఉంటే వాస్తవం బైండ్ అవుట్ చేసుకుంటాం. మేము రౌడీ షీట్లు ఎవరు కాదు, మేము మా మీద రౌడీ షీట్లు ఏమి లేవు. కొంపతీసి విన్నారని పెడతారు ఈ రోజుకి. ఇంకా ఓకే మంది అంటున్నారు. ఇప్పుడున్న ఎస్సీఏలు స్టేషన్ ఆఫీసర్లు అందరూ కూడా సగం మందికి పైగా అధికార పార్టీకి వింటున్నారు. అందుకే కదా ఎస్పీ గారిని పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే వచ్చారో ఢిల్లీ నుంచి ఆయన కలిసాం, చెప్పామని. ఈ రోజు రేపు చూస్తాం. లేని పక్షాన పెద్ద ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అనంతపురం ఇక్కడ జనసేన పార్టీ తరఫున అబ్జర్వర్గా వచ్చాను. ఇప్పుడు జరగబో ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులు తిరుపతి పార్లమెంట్ మెంబర్ వరప్రసాద్ గారు మరియు అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాసులు గారు ఇక్కడ పోటీ చేయుచున్నారు. వారి సర్వేలు అయితేనేమి, ఇక్కడ ప్రజల నాడైతేనేమి, ప్రతి చోట కూడా మేము 50 డివిజన్లలో కూడా పర్యటిస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి ఈ తిరుపతి పార్లమెంటు నుంచి ఢిల్లీకి అయితేనేమి, అసెంబ్లీ నుంచి శ్రీనివాస గారిని, పవన్ కళ్యాణ్ గారి జనసేన అభ్యర్థి శ్రీనివాస గారిని అసెంబ్లీకి పంపించి ఇక్కడ తిరుపతి ప్రజలు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి ఓటర్లు కూడా ఈసారి ప్రభుత్వం మారాలి, అభ్యర్థులు మారాలని చెప్పేసి వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ తిరుపతి నందు జనసేన జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా మీకందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.